తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 30 లక్షలు ఆ రోజుల్లో. అవును. చాలా తక్కువ. అవును. అదేమి 80స్, 70స్ కాదు. అవును. 93లో వచ్చిన మూవీ. అవును. సో 93లో 30 లక్షలతో ఒక సినిమా అంటే అసలు అవును. సాధ్యమయ్యే విషయం కాదు. అవును. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్పండి సార్, 30 లక్షలతో తీసిన మాతృదేవో భవ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 7 crores పైన కలెక్ట్ పా. చేసిందండి. ఉమ్. బాగా చేసింది. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటికి చాలా ఇది అనిపిస్తుంది. బయర్స్కి ముందు షో వేస్తాం కదా, కొనేవాళ్ళు ఎవరు ఉమ్. అని చెప్పి. ఈ సినిమా ఏంటి మామూలుగా అయితే మేము అనుకున్నది ఏంటంటే వైజాగ్, ఉమ్. విజయవాడ, హైదరాబాదు వీటిల్లో కొంచెం క్లాసులు జనాలు ఉంటారు కాబట్టి ఇక్కడ చూస్తారు అని చెప్పనేసి అనుకున్నాం. ఉమ్. సరే, ప్రీవి కొనటం కోసం చెప్పనేసి అని రాయలసీమ బయర్స్ వచ్చారు. ఉమ్. రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, మీసాలు గీసాలు పెట్టేసేసి ఇదిగా ఉంటారు కదా. వచ్చేసి సరే సినిమా వేసాం సారథి స్టూడియో కదా. అప్పుడు అదొక్కటే అక్కడ ప్రీవ్యూలో వేసేది సారథి స్టూడియోలో. సార్ ఏదైతే చూశారు, సినిమా చూశారు. రామారావు గారు లేరు, నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఆ సినిమాలో ప్రభు, జర్నలిస్ట్ ప్రభు, ఆయన గంగాధర్, ఇప్పుడు ఇదంతా చదువుతున్నారు కదా, అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు సినిమా చూశారు, చూసేసి వెళ్ళారు. అయితే ఎవరు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు నేను ఎదురు నిలబెడితే ఎవరు పలకరించడం కానీ చేయటం కానీ ఏమి లేదు. వాళ్ళు బయర్స్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయేసేసి సరే అంటే సినిమా కొనడానికి వచ్చారు కదా, మామూలుగా ఏ ఒపీనియన్ అడుగుతాం కదా, సార్ ఏంటి సినిమా అంటే పోవా అని చెప్పి వెళ్ళిపోయారు. మరి ఏమో నేను నచ్చలేదట్టుగా ఉందని చెప్పనేసి అనుకున్నాం మేము. పోవా అని చెప్పనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరుసటి రోజు వచ్చి, సార్ మీరు ఎంత చెబితే అంత రేటు, మాకు అసలు ఆ సినిమా మేము మామూలుగా మా కొడుకులు, మా వైపులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నరుక్కుంటుంటాము, చనిపోతుంటారు, చేస్తుంటారు, మాకు ఏడుపు ఎప్పుడు రాలేదు. అక్కడ ఏదైనా మా ఇంట్లో ఒకళ్ళకి నష్టం జరిగి మా బిడ్డ ఎవరైనా కొట్లాటలు చనిపోతే వాడిని ఎలా చంపాలని చెప్పనేదే ఉంటుంది, కానీ మాకు ఏడవటం అనేది ఉండదు అసలు మాకు. ఇదేంటి సార్ సినిమా చూసి ఏడిపించాడు ఆయన అని చెప్పనేసి అని నిర్మాత గారితో అన్నారు ఈ మాట అని చెప్పనేసి అని రామారావు గారు చెప్పిన రేటు కొనేశారు. సార్ నిజంగా అంటే సినిమా మీరు తీసింది ఎమోషన్స్ మీద తీశారు, కానీ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇది మాకు ఎడిటింగ్లో ఉంచుతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ప్రిపరేషన్ కోసం నిన్న నైట్ మిద్ది మీదకి వెళ్ళాను. 11:30కి మిది తినేసి ఒక థమ్స్అప్ బాటిల్, ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక లైటర్ పెట్టుకొని మళ్ళీ సినిమా చూసుకుంటూ ఏం క్వశ్చన్స్ అడగాలి, మీతో ఏం మాట్లాడాలి ప్రిపేర్ అవుతూ ఉన్నా. క్లైమాక్స్ చూశాను. ఆ తండ్రికి అలా చనిపోయాడు, తల్లి ఇలా అయిపోయింది, ఆ బిడ్డలు బయటికి వెళ్ళిపోయారు. మాకేమన్నా అయితే అంటే ఆ సినిమా చూసిన తర్వాత రిలేట్ చేసుకోవడం, నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి, నా తల్లి, నా తోబుట్టువులు. సార్ నిజం చెప్తున్నాను, ఆ సిగరెట్ నేను వెలిగించలేకపోయాను సార్. కరెక్ట్. ఆ సిగరెట్ అక్కడే ఉంది, లైటర్ అక్కడే ఉంది, నేను దాన్ని తీసి వెలిగించలేకపోయాను. చేతులు రాలా, భయం వేస్తుంది. అవును, కరెక్ట్. దీనివల్ల ఇప్పుడు నాకు ఎన్ని లెటర్లు అప్పుడు వచ్చినాయి అని చెప్పానంటే, సినిమా చూసి డ్రింక్ చేసేవాళ్ళు సినిమా చూసి ఒక్కసారి పోయి వాళ్ళ పిల్లలు అంటే నేను పోతే మా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పనేసి అనుకోనేసి సినిమా చూసిన తర్వాత పోయి నిద్రపోతున్న పిల్లలను ఒకసారి చూసుకొనేసేసి ఎంతమంది చెప్పారు. అది చాలా మంది తాగుడు కూడా మానేశారంట. మానేశారు. ఎన్ని లెటర్లు వచ్చినాయని లేడీస్ రాశారండి. మా ఆయన ఈ సినిమా చూసిన తర్వాత మానేశాడు, తాగటం మానేశాడు అని చెప్పని. అట్లా చాలా వచ్చినాయి. అసలు తర్వాత బెట్టింగ్లు నా దగ్గర అప్పుడు ఉండేది, కానీ తర్వాత పేపర్లు ఇదంతా అయిపోయిన బెట్టింగ్లు అనమాట.
ఈ సినిమా చూడకుండా అంటే వాళ్ళే ఫ్రెండ్స్ బెట్టింగ్లు అవి పేపర్లో కూడా న్యూస్ లాగా ఇచ్చారు. ఈ సినిమా ఆడవకుండా ఎవరైనా వచ్చేటట్లయితే 1000 రూపాయలు, అప్పుడు 1000 రూపాయలు అంటే మంచి చాలా పెద్ద అమౌంట్. 1000 రూపాయలు మేము బెట్టుగా వేస్తున్నాం ఇస్తామని చెప్పనేసి అని అలాంటివన్నీ కూడా వీటన్నిటిలో వచ్చినాయి అనమాట పేపర్. దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్ నేను. మాది కావలి సొంత ఊరు. అయితే రాముల వారి శ్రీరామనవమి జరగదు కదా, దానికి రాముల వారి ఊరేగింపు జరగద్ది. 8వ రోజు 5వ రోజు ఇట్లా ఒక లెక్క ఉంటుంది అనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత వస్తారు. ఆ రోజు రాత్రి మా గొంతుకు వచ్చేలేకే, మా వీధికి వచ్చేలేక అర్ధరాత్రి 1 గంట 2 గంట అవద్దు అనమాట. సో అప్పటిదాకా జనాలు నిద్రపోకుండా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే విసిడి క్యాసెట్లు ఉండేవి కదా, అవి పెట్టి రోడ్లో టీవీ పెట్టేసి తెర పెట్టేసి సినిమాలు వేసేవాళ్ళు. అదే వీధిలో నాకు బాగా గుర్తు సార్, ఇక్కడ మాతృదేవోభవ సినిమా వేస్తున్నారు, కొంచెం ముందు అవతల ముఠా మిస్టర్ సినిమా వేస్తున్నారు చిరంజీవి గారు. రెండు కోదండరామరెడ్డి గారు ముఠా మిస్త్రీ. మేబీ టైమింగ్ కూడా ఒకటేలాగా ఉంది, కొంచెం అటు ఇటుగా. ఆమె అక్కడ ఎవరు లేరు, ముఠా మిస్త్రీ దగ్గర ఎవరు లేరు. అందరూ వచ్చి మాతృదేవ దగ్గర కూర్చొని, చాలా చిన్న వయసు, చూస్తే రోడ్డు మీద బోని ఏడస్తా దొర్లుతున్నారు జనాలు. ఏడున్నాడు ఒక్కరు లేడు. అదే 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 మామూలుగా థియేటర్లో అయితే ఆ మూడ్ వస్తుంది, మామూలుగా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి ఇన్వాల్వ్ అవుతారు అనుకోవచ్చు. ఓపెన్ ప్లేస్లో కూడా రోడ్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే, ఎందుకంటే బయట డిస్టర్బ్ సౌండ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అది ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సినిమాలు కూడా మామూలు థియేటర్లో మేము ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కళ్ళ నీళ్ళు తిరిగాయి, కానీ టీవీలో చూసేటప్పుడు తిరిగాయి కావు అని చెప్పనేసి అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా టీవీలు చూసినా, ఇంకా మీరు చెప్పింది అసలు రోడ్డు మీద అయితే ఈ టీవీలది లెక్కే ఉంది, టీవీలు చూసేవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోవటం అని చెప్పనేది. అప్పట్లో ఈ సినిమాకి వెళ్ళే ప్రేక్షకులు థియేటర్ లోపలికి వెళ్ళే వాళ్ళకి ఒక ఖర్చు కూడా ఇచ్చేవాళ్ళంట టికెట్తో పాటు. అది కరెక్ట్గా చెప్పాలంటే అది వాళ్ళు ఏడవటానికి తుడుచుకోవడానికి ఇచ్చారని చెప్పనేసి అని అనేవాళ్ళు. ఫస్ట్ మేము ఏడ్చాం, ఎందుకంటే సినిమా చూసి కాదు, రిలీజ్ అయిన తర్వాత రోజు దేవి థియేటర్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఫ్రైడే 10% జనాలు లేరు, సాటర్డే లేరు 10%, అట్లా దానికి అటు ఇటే ఉన్నారు. 10% థియేటర్ ఆల్మోస్ట్ ఖాళీ, మొత్తం ఖాళీ కదా. 10% అంటే ఏముంటుంది. సరే సండే వెళ్ళాం, సండే పికప్ అవుతుంది అని చెప్పనేసి అని వెళ్తే ఏదో 11-12% అంతే. ఏంటి ఇంట్లో ఈ గౌరవం ఉంది అని చెప్పనేసి అనుకున్నాము. వాళ్ళు థియేటర్లు అడిగితే సండే రోజు చుట్టుపక్కల పాత సినిమాలు వేసిన థియేటర్లు కూడా ఫుల్ అయినాయి అన్ని పాత సినిమాలు. ఇది మాత్రం ఇట్లా ఉంది. తర్వాత మేము బయట ఉంచి ఒక ఆయన వస్తూ ఉంటే, సినిమా చూసి వస్తూ ఉంటే, ఎలా ఉందండి సినిమా అని నేను అడిగితే వీళ్ళ అమ్మాయి వీళ్ళ అక్క అని మొదలుపెట్టాడు. చెప్పి నేను షాక్ అయ్యాను, అనవసరంగా అడిగా ఏదని చెప్పాను సార్ అని. వీళ్ళ అమ్మాయి వీళ్ళ అక్క ఈ గాలి నా కొడుకులందరూ బట్టలు తీసుకొని ఎగరటం అలవాటు అయిపోయింది చూడటము. అసలు ఏం సినిమా అండి ఇది, అసలు అద్భుతమైన సినిమా. కానీ ఈ రోజుల్లో ఈ జనాలందరికీ బట్టలు తీసి ఎగిరితే కానీ చెప్పి అట్లా ఫ్రస్ట్రేషన్ తోటి అలా అని అది దాని గురించి గొప్పగా చెప్పాడు. ఇలాంటి సినిమా అసలు లేదండి ఇదని చెప్పాను. అప్పుడు కేఎస్ రామారావు గారు అన్నారు, సినిమా చూసిన వాళ్ళు బాగుందంటున్నారు, రావటం లేదు, దీనికి మనం ఏదో చేయాలి, పబ్లిసిటీ చేయాలని ఫస్ట్ మాట అదే ఆయన అన్నది రామారావు గారు అని. అది ఇప్పుడు నైట్ షో అప్పుడు ఇది జరిగింది. పొద్దున్నే ఆఫీస్కి రా, ఎలా ప్రమోట్ చేద్దాము. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఏంటంటే ఎత్తిపోతలు అయిపోయిందని తీసిపారేస్తారు, వెళ్ళిపోతారు, ఇంకో మెలకులు భయపడిపోయి వదిలేసేస్తారు. ఆయన కానీ దీన్ని ఎలా ప్రమోట్ చేద్దాం ఆలోచిద్దాం రమ్మని చెప్పనేసి పిలిచాడు. పొద్దున్నే రమ్మని. సోమవారం పొద్దున్నే పోయి వెళ్ళి కూర్చొనేసి ఇద్దరు ఇంకా డిస్కస్ చేస్తారు రకరకాలుగా అందరం అని చెప్పి అదే ఇది ఏదే చేయాలని అయిపోయింది. ఏమి తేలలేదు. మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చిన తర్వాత ఆ డిస్కషన్లో మళ్ళీ లేట్ అయిపోతుంది సినిమా, ఎందుకంటే థర్స్డే వచ్చినట్టు తీసేస్తారు అంతే. సో మంగళవారం వచ్చేసింది. మంగళవారం వచ్చేస్తే ఖర్చీపులు ఇద్దాం అనేది అన్నిట్లో డిసైడ్ అయ్యి, ఓకే,
ఖర్చీపులు ఇద్దామని చెప్పనేసి నేనేం చెప్పానంటే ఖర్చీపుల మీద మాధవి బొమ్మ వేసి ఇస్తే బాగుంటుంది అని చెప్పనేసి అనుకున్నాను. సరే మంగళవారం ఓకే అనుకున్నాను. అది కనుక్కొని అదంతా చేస్తే అది ఇప్పుడల్లా అయ్యేటట్లేదా అటన్నిటి మీద మాధవి బొమ్మ ప్రింట్ చేయాలని చెప్పానంటే. సో బుధవారం అన్నారు ఇది అయ్యేటట్లేదయ్యా, టైం అయిపోతుంది, ఇంకా బుధవారం అంటే గురువారం వచ్చి అని చెప్పనేసి అని వెంటనే ఆ మంగళవారం నైటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఫోన్ చేసేసి ₹1 లోపు లేడీస్ ఖర్చూపులు కొనేసేసేసి టికెట్ తోటి పాటు ఇచ్చేయండి అని రామారావు గారు చెప్పేశారు. చేస్తే అది బుధవారం కల్లా అమల్లోకి వచ్చేసింది. బుధవారం పొద్దున్న ఇవ్వటం. సరే బుధవారం అయిపోయింది. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. ఇంప్రూవ్ అవుతుందేమో అనుకున్నాం కానీ థియేటర్ ఫుల్ అనేది 2-3 చోట్ల నుంచి వచ్చింది. వైజాగ్ నుంచి అని ఇటు నుంచి రాజమండ్రి దగ్గర నుంచి. ఫస్ట్ మేము కంగారు పడేసేసి అరే మన సినిమానా ఇంకో సినిమానా ఎవరితోని చూసి చెబుతున్నారు చూడండి అని ఇట్లాగే అడిగాం. కన్ఫర్మ్ చేసుకుంటారా బాబు ఏ థియేటర్ ఫుల్ అయిందని చెప్పి. అట్లా గురువారానికి చేస్తే శుక్రవారం థియేటర్ వేరే సినిమాని పెట్టిన వాళ్ళు గురువారం నైట్ మళ్ళీ బోర్డు పెట్టేశారు. ఈ సినిమా కంటిన్యూ చేస్తున్నాము, జనాలు తాకిడి ఎక్కువైంది దానివల్ల, జనాల కోరిక మీద అని చెప్పనేసి అని బోర్డులు పెట్టారు. ఒక్కరోజు ఆలస్యమై ఉంటే మాతృదేవోభవ ఫ్లాప్ అయ్యేది. అంటే ఈ థాట్ రాకపోతే దీనివల్ల ఇది కానీ అయితే అది ఎంతలా వెళ్ళిందని చెప్పానంటే ఇప్పటికీ చెప్పుకుంటుంటారు ఖర్చు పిలిచారు అనేది. అప్పుడు మాకు అంత ఇది అవుతుందని తెలియదు. ఇది ఫస్ట్ వీక్ ఇంత అయిపోయిన తర్వాత నేను విజయవాడ వెళ్ళి ట్రైన్ దిగేసేసి రిక్షాలో ఎక్కేసేసి హోటల్కి వెళ్దామని వెళ్తా రిక్షా వాడిని అడిగాను, ఏంటి సినిమాలు ఏంటి అని చెప్పంటే అవి ఇవి అని చెప్పి సార్ మా ఆవిడ ఒక సినిమా చూసి వచ్చిందంటే సార్ దాని నాకు నోరు తిరగదు ఆ పేరు మాతృదేవోభవ అనేది అడిగి అది రాలేదన్నమాట. ఆ సినిమా నాకు నోరు తిరగదు సార్, మా ఆవిడ చూసి వచ్చిందంటే తెగ నచ్చిందంట సార్, దాంట్లో ఖర్చూపులు ఇస్తున్నారంటే 1.7 అంటే మా ఆవిడ తెగ ఏడ్చేసి మా వాళ్ళందరినీ అక్కడ దాంట్లో వాళ్ళందరినీ 10 మందిని తీసుకెళ్ళిందంటే చెప్పి మంచి సినిమాని. అలా అది దాని గురించి బాగా మా వాళ్ళంతా చెప్పుకుంటున్నారు సార్, చిన్న సినిమా మీరు చూస్తే ఆ సినిమా చూడండి సార్. మీకే చెప్పాడు, అది తెలియదు కదా మీరు సినిమా చూడదలుచుకుంటే ఆ సినిమా చూడండి సార్, ఈ పెద్ద సినిమాలే ఉంది ఎప్పుడైనా ఉంటాయి అని చెప్పనేది నాకు సలహా ఇచ్చాడు. అమ్ము నేను అనుకున్నాను అసలు ఈ లెవెల్లోకి వెళ్ళింది, ఆ రిక్షా వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిందని చెప్పారంటే ఇక దానికి తిరిగే ఉంటుంది, ఇక డెఫినెట్గా విలేజెస్ కూడా వెళ్తుంది అనేది నాకు బాగా నమ్మకం వచ్చింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.